హే దోస్తో, వెల్కమ్ టు ఇది చిన్న కథ కాదు. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ బాడీలో 60% ఆఫ్ వాటర్ ఉంది. ఆ వాటర్ మీరు ఎలా తాగుతున్నారు? ట్యాప్ వాటర్లోనా, బాటిల్ వాటర్లోనా, నదుల వాటర్లోనా? అన్ని ఆప్షన్స్లో ఒక డేంజరస్ ట్రూత్ ఉంది. ఈ వీడియో చూస్తే మీరు నెవర్ ఫీల్ ద సేమ్ అబౌట్ వాటర్ అగైన్. మీరు ఎప్పుడు ఆలోచిస్తారు మన నదుల్లో ఎలా ఉన్నాయని నీళ్ళు? ఇండియాలో 70% రివర్స్ ఆర్ పొల్యూటెడ్ అని మీకు తెలుసా? ఇది డబ్ల్యూహెచ్ఓ చెప్పిన డేటా అండ్ మన గవర్నమెంట్ డేటా. ఇది మన డేటా. మన తుంగభద్ర నది గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కర్ణాటకలో ఇండస్ట్రియల్ వేస్ట్ ఎవ్రీడే ఆ నదిలోనే పడుతోంది. ఇంకా మన గోదావరి నది, మన పెద్దవాళ్ళు దాన్ని పూజించే నది, ఇప్పుడు 60% స్ట్రెచ్లో వాటర్ ఆర్ అన్డ్రింకబుల్ అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్లో చెప్పింది. గంగా గురించి మాట్లాడుకుందాం. మన గంగా గురించి స్పెషల్గా చెప్పేది ఏముంటుంది? నమామి గంగా అనే ప్రాజెక్ట్కి క్రోర్స్ ఆఫ్ ద అమౌంట్ స్పెండ్ చేశారు. కానీ 2024లో కూడా గంగా వాటర్లో ఈ కోలి బ్యాక్టీరియా లెవెల్స్ డబ్ల్యూహెచ్ఓ లిమిట్స్ కంటే 100% ఎక్కువగా ఉన్నాయి. స్టాటిస్టిక్సే చెప్తున్నాయి మనకి 70% రివర్స్ ఆర్ పొల్యూటెడ్ అని, 40 crore పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ అని 2030లో వాటర్ క్రైసిస్ ప్రిడిక్ట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ. అండ్ ఇంకోటి, నా పెద్దవాళ్ళు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు, 30 to 40 years ముందట మన నదులలో అందరూ నీళ్ళు తాగేటోళ్ళు అండ్ పిల్లలందరూ ఆ నదుల్లో ఆడుకునేవాళ్ళు, స్విమ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు మన చిల్డ్రన్స్ ఆ నదుల్లో చెయ్యి పెట్టడానికి కూడా మనం భయపడుతున్నాం. ఇది ప్రోగ్రెస్ కాదు, ఇది మన డిఫీట్. మీరు రోజుకి ఒక 20 రూపీస్ వాటర్ బాటిల్ కొంటున్నారు. ఇయర్లీగా మీరు చూసుకోండి, ఒక్క ఫ్యామిలీ అనేది వాటర్ బాటిల్ మీద 7,000 to 15,000 రూపీస్ స్పెండ్ చేస్తుంది. అది మన క్లీన్ వాటర్ కోసం. మన యాన్సెస్టర్స్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రీగా రాలేదా వాళ్ళకి? మన యాన్సెస్టర్స్ ఫ్రీగా తాగింది మన చిల్డ్రన్స్కి మనం 50,000 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాం. ఆలోచించండి, ఇదేమి లాజిక్? ఒక ట్రూత్ మీరు రెడీగా లేరు అస్సలు వినడానికి. మీరు తాగుతున్న మినరల్ వాటర్ బాటిల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని మీకు తెలుసా? డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు 2023 రిపోర్ట్లో ప్రతి లీటర్ బాటిల్కి యావరేజ్గా 240 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయన్నట్టు చెప్పిందనమాట. ఇది నేను చెప్పలేదు, డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఈ పార్టికల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? మన బ్లడ్లోకి, మన ఆర్గాన్స్లోకి అన్నీ చేరిపోతున్నాయి. మనం తాగే ట్యాప్ వాటర్ తెలుసా మీకు? దాంట్లో క్లోరిన్ ఉంది, ఫ్లోరైడ్ ఉంది, లీడ్ పైప్స్ నుంచి వచ్చే హెవీ మెటల్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. చిల్డ్రన్కి ఇంపాక్ట్ ఏంటి దీనివల్ల? రీసెర్చ్ అనేది ఏం చెప్తోంది? పొల్యూటెడ్ వాటర్కి ఎక్స్పోజ్ అయిన చిల్డ్రన్స్లో ఐక్యూ లెవెల్స్ లోగా ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లోనే, అండ్ స్కిన్ డిసీజెస్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అండ్ 2030కి మన ఇండియాలో 21 మేజర్ సిటీస్ గ్రౌండ్ వాటర్ కంప్లీట్లీ డిప్లీట్ అవుతుంది. ఇది నేను చెప్పిన డేటా కాదు, నీతి ఆయోగ్ ఇట్ సెల్ఫ్ ఈ వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఈ సిటీస్ అన్నీ ఆ లిస్ట్లో ఉన్నాయి. మీరు ఆ సిటీస్లలో ఉన్నారా? ఉంటే మీరు క్రైసిస్లో ఉన్నట్టే. అండ్ మన నదులు ఇలా కలుషితమవడానికి రీజన్ ఏంటో మీకు తెలుసా? అండ్ వన్, ఇండస్ట్రియల్ వేస్ట్. 80% ఆఫ్ దట్ ఇండియాస్ ఇండస్ట్రియల్ వేస్ట్ డైరెక్ట్లీ రివర్స్లోనే పడుతుంది, సరైన ట్రీట్మెంట్ చేయకుండా. అండ్ నెంబర్ 2, ప్లాస్టిక్. మనం రోజు జనరల్గా యూజ్ చేసే ప్లాస్టిక్కే, స్ట్రాస్ కావచ్చు, కవర్స్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్సెట్రా అన్నీ నదుల్లోకే వెళ్ళిపోతున్నాయి అండ్ అవి మైక్రో ప్లాస్టిక్స్ అవుతున్నాయి. నెంబర్ 3, అన్ట్రీటెడ్ సేవేజ్. ఇండియాలో 70% సేవేజ్ అన్ట్రీటెడ్గా రివర్స్లో కలిసిపోతుంది. అండ్ నెంబర్ 4, మన హ్యాబిట్స్. నేను కూడా, నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి దాంట్లో.
ఇది ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, ఇది మన నిజం, ట్రూత్. గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి అని అడుగుతారు అందరు. గవర్నమెంట్ కూడా ఎస్ చేస్తోంది, కానీ ఏం చేస్తుంది, కానీ చాలా స్లోగా. మీరు ఒకటి, ఈ వీడియో మీరు యూస్ఫుల్గా ఫీల్ అయితే జస్ట్ ఒక లైక్ వేస్తే చాలు. ఆ ఒక్క క్లిక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. కమెంట్లో చెప్పండి మీరు ఎక్కడున్నారు, మీ ఏరియా వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అని. వాటర్ క్రైసిస్ గురించి కంగారు పడకండి. అంటిల్ దెన్ అవేర్గా ఉండి సేఫ్గా ఉండండి. జై హింద్.